శ్రీమతే నమః. ఈ దేశంలో ఎంతో మంది మహానుభావులు జన్మించారు. మహానుభావులు అడుగడుగునా నడయాడిన నేల ఇది. అందుకే మన దేశం మీదకి ఎంతమంది దండయాత్రకి వచ్చినా, ఎంతమంది మన దేశాన్ని కొల్లగొట్టాలని ప్రయత్నించినా అవి ఎవ్వరికీ వీలు కాలేదు, ఇక వీలు కావు. ఎప్పటికీ ఎవరు మన దేశాన్ని ఏం చేయలేరు. ఎందుకంటే ఎంతో మంది మహానుభావులు జన్మించి వాళ్ళ ఫలితాన్ని, వాళ్ళ తపోబలాన్ని మన దేశానికి ధారపోశారు. ఎంతో మంది యోగుల, సిద్ధుల తపోబలం మన భారత భూమి నిండా వ్యాప్తి చెంది ఉంది. అలా ఎంతో మంది యోగులు జన్మించిన మన భారత భూమిలో ఆదోని మహాలక్ష్మి అవ్వగారు కూడా జన్మించారు. ఆవిడ ఆదోనికి 7 కిలోమీటర్ల దూరంలో మూసానిపల్లిలో జన్మించారు. మంగమ్మ, బండెప్ప దంపతులకి జన్మించారనమాట. చిన్నప్పటి నుంచి ఆవిడ అసలు మామూలుగా అందరు ఆడపిల్లలు, అందరు చిన్నపిల్లలు ఎలా ఉంటారో అలా ఉండేవారు కాదు. తన లోకమేంటో, తన ధ్యాస ఏంటో, తన పరిస్థితి ఏంటో తనే తప్ప ఇంకెవరి గురించి ఆలోచించేవారు కాదు. ఎప్పుడూ ధ్యానంలో ఉండేవారు. ఎప్పుడు తనలో తను నవ్వుకుంటూ, తనలో తను మాట్లాడుకుంటూ ఉండేవారు. అయితే చుట్టుపక్కల చూసిన వాళ్ళందరూ వాళ్ళ తల్లిదండ్రులతో చెప్తారు, మీరు వివాహం చేసేయండి, వివాహం చేసేస్తేనేమో ఈవిడ మనస్థితి మారుతుంది, ఎవరికైనా సరే పెళ్లి చేస్తే ఇలాంటి స్థితి మారుతుంది అని చెప్తారు. అప్పుడు ఏం చేస్తారు అంటే అవ్వ తల్లిదండ్రులు పెళ్లి చేసేస్తారు. అవ్వకి పెళ్లి చేస్తే ఆ రోజు రాత్రే తన భర్తకి తన ఏంటో చూపిస్తారు. ఇంకెప్పుడు భర్త ఈ అవ్వగారు జోలికి రాలేదు. కానీ అత్తగారు వాళ్ళు ఏం చేశారు అంటే ఏంటి నా కోడలు ఇలా ఉందని చెప్పి భూత వైద్యులకి చూపించడం, ఎన్నో ప్రయత్నాలు చేసినా అవ్వగారి స్థితిలో ఏ మార్పు రాలేదు. అక్కడి నుంచి అవ్వగారు ఏం చేశారంటే ఆదోని వచ్చేసారు. ఈ లక్ష్మమ్మ అవ్వ ఈ ఆదోని వచ్చేసిన తర్వాత ఆవిడ శరీరం మీద ఉన్న బట్టలు కూడా బరువుగా భావించి వాటిని కూడా వదిలిపెట్టేసి ఆదోనిలో ఒక చోట కుప్ప తొట్టి పక్కన కూర్చుని ఏదో మాట్లాడుకుంటూ ఉండేవారు. అసలు అది కుప్ప తొట్టి అని మనకు అనిపిస్తోంది, కానీ అది కుప్ప తొట్టి అని, తను అక్కడ కూర్చున్నానని ఆవిడకి ఏం అనిపించేది కాదు. ఎందుకంటే ఆవిడ ఎంతసేపు ఏదో ధ్యానంలో, ఏదో ధ్యాసలో ఉండేవారు, ఎవరిని పట్టించుకునేవారు కాదు. మన పని మనం చేసుకుంటున్నా మన మీద బురద జల్లే వాళ్ళు ఉంటారు కదా. పాపం ఈ లక్ష్మమ్మ అవ్వగారి మీద కూడా రాళ్లు వేయటం, మాటలు అనడం, అసహ్యంగా ప్రవర్తించడం చేస్తే చాలా కాలం ఆవిడ కూడా ఊరుకున్నారు. కానీ ఆ తర్వాత మాట సమాధానంగా చెప్పేవారు. అది కూడా చాలా సౌమ్యంగా ఉండేది. ఆవిడ మాటే శాపంగా మారిపోయేది. అవి నిజమైపోయేవి అవన్నీ. అంత వాక్శుద్ధి ఉంది ఈ లక్ష్మమ్మ అవ్వగారి నోటికి. ఆ కుప్ప తొట్టి పక్కనే కూర్చోటం వల్ల తిక్క మహాలక్ష్మమ్మని, తొట్టి మహాలక్ష్మమ్మని పిలిచేవారు. ఎప్పుడైతే ఈవిడ మహిమలు ఒక్కొక్కటి బయటపడుతున్నాయో అప్పుడు ఏం చేశారు అంటే అక్కడ కుప్ప తొట్టి దగ్గర నుంచి వేరే చోటకు రమ్మంటే ఆవిడ అక్కడి నుంచి వచ్చేవారు కాదు. ఆ తర్వాత ఆ కుప్ప తొట్టిని తీసేసి శుభ్రం చేసేసి చిన్న కుటీరం లాంటిది ఒకటి ఆవిడకి వేశారనమాట. అయితే ఆవిడ దర్శించుకోవటం కోసం ఎక్కడెక్కడి నుంచో వచ్చేవారు. ఒకసారి ఒక స్త్రీమూర్తి ఏమో అవ్వ దగ్గరికి వచ్చి తన భర్త అనారోగ్యం గురించి చెప్తారు. అప్పుడు అవ్వగారు ఏం చేస్తారు అంటే ఒక పద్ధతిని చెప్తారు. తాంబూలం అది ఇచ్చి గాజులవన్నీ వేసుకోమని ఒక పద్ధతి ప్రకారం కొన్ని చెప్తారనమాట. అలా పాటించిన ఆ స్త్రీమూర్తికి సౌభాగ్యం నిలిచింది. తన భర్తకి ఏదైతే వ్యాధి వచ్చిందో, క్యాన్సర్ వస్తుందన్నమాట ఆవిడ భర్తకి, ఆ క్యాన్సర్ నుంచి బయటపడిపోతారు. ఆవిడ తన భర్తకి వైద్యం చేయిస్తూనే వైద్యం చేయించినా ఎటువంటి ఫలితమో ఉండని స్థితిలో తీసుకొచ్చారనమాట. మనం ఎప్పుడైనా ఏం చేసినా వైద్యం చేయించుకుంటూ మనం ఇంకొక ప్రయత్నం చేయాలి. ఆ స్త్రీమూర్తి కూడా అదే ప్రయత్నం చేశారు. కానీ ఈ లక్ష్మమ్మ అవ్వ ఆశీస్సులతోటి అతను బ్రతికారు. ఇలా ఆవిడ ఎన్ని మహిమలు చేశారో. ఎప్పుడూ సమాధి స్థితిలోనే ఉండేవారు. ఒక రోజు ఒక సిద్ధుడు ఎక్కడి నుంచో వచ్చి ఈవిడికి మంత్రాన్ని ఉపదేశిస్తారు. ఆ మంత్రాన్ని ఉపదేశించిన తర్వాత ఆవిడ అసలు ఆహారం కూడా ఎన్ని రోజులో తీసుకోకుండా అలా ఉండిపోయేవారు. తిండి, నిద్ర, దాహము ఇవి ఏవీ పట్టేవి కాదు. ఎప్పుడో ఒకసారి అలా నడుచుకుంటూ ఏదైనా ఒక షాప్ దగ్గర నిలబడితే ఆ షాప్ వాళ్ళు అవ్వగారికి ఏదో ఒకటి ఇచ్చేవారనమాట. ఆ రోజు ఏ షాప్ దగ్గర అయితే నిలబడ్డారో ఆ షాప్ వాళ్ళకి బాగా వృద్ధి వచ్చేసేది. వాళ్ళు ఎంతో అద్భుతంగా వాళ్ళ జీవితంలో స్థిరపడేవారు. వాళ్ళందరూ వచ్చి అవ్వగారికి ఎంతో సేవ చేసుకునేవారు. ఒకసారి ఏమవుతుందంటే ఆదోనిలో బాగా వర్షాలు పడిపోతాయి. ఎవరింట్లో వాళ్ళు ఉంటారు. 4 రోజుల పాటు వర్షాలు. పాప అందరికి అనిపిస్తుంది, అయ్యో అక్కడ అవ్వేమో తొట్టి దగ్గరే ఉండిపోయింది కదా, ఇంత వర్షం వస్తోంది, ఎలా ఉందో ఏంటో అనుకునేవారు. చాలా దాదాపు వరకు సగం వరకు నీళ్లు వచ్చేసాయి.
ఇంక అందరూ అనుకున్నారు ఇంక అవ్వలేదు, మునిగిపోయింది అని అనుకున్నారు. వర్షం తగ్గిన తర్వాత ఎక్కడైతే పై వరకు నీళ్లు వచ్చేసాయో అక్కడ అలాగే కూర్చుని అవ్వ కనిపించారు. ఆ నీళ్ళన్నీ పోయిన తర్వాత ఆ బురదలో. అలాగే ఒక కానిస్టేబుల్ కి ఈవిడ ఖండయోగం చేసినట్లుగా, అంటే శరీరం పూర్తిగా అన్ని ముక్కలు ముక్కలుగా అయిపోయినట్లుగా కనిపిస్తుంది. కనిపిస్తే ఆ కానిస్టేబుల్ ఆ ఊర్లో వాళ్ళందరికీ చెప్తారు, అవ్వని ఎవరో ప్రాణాలు తీసేశారు, ముక్కలు ముక్కలుగా కొట్టేశారు అని చెప్పి. అందరూ వస్తారు. వచ్చి చూసేసరికి మొత్తం మళ్ళీ శరీరం అంతా అతుక్కుపోయి ఉంటుందన్నమాట. అలా ఆవిడ ఖండయోగం కూడా చేశారు అని చెప్పి చెప్తారు. ఒకటి కాదు, రెండు కాదు, ఆవిడ ఎన్నో మహిమలు చేశారు. కానీ ఇన్ని మహిమలు చేయడానికి వెనక కారణం ఏంటో తెలుసా? ప్రేమ. ఎవరైనా సరే ప్రేమగా పలకరించేవారు, ప్రేమగా పిలిచేవారు. కానీ తన జోలికొచ్చి ఎవరైనా అసహ్యకరంగా మాట్లాడి అనవసరంగా ఆవిడ్ని బాధ పెడితే మాటతో మాత్రం ఒక సమాధానం చెప్పేవారు. ఆ సమాధానమే అవతలి వ్యక్తికి శాపంగా మారిపోయేది. ఆదోనిలో మహాలక్ష్మి అవ్వగారిని ఎంత మహిమాన్వితురాలుగా చూస్తారో తెలుసా? ఎంత మంది వస్తారో ఆదోనిలో మహాలక్ష్మి అవ్వ మందిరాన్ని చూడటానికి. ఆ మందిరం కూడా చాలా శుభ్రంగా ఉంటుంది. పైనేమో మహాలక్ష్మి అవ్వగారి విగ్రహం ఉంటుంది, కిందేమో ఆవిడ సమాధి చెందిన ప్రాంతం అనమాట. అంటే ఆవిడని ఎక్కడైతే సమాధి చేశారో అక్కడ కింద ఉంటుంది అనమాట. ఆవిడకి బంగారు కవచము, వెండి విగ్రహాలు, వెండి కవచాలు, వెండి రాధాలు ఇలాంటివి ఎన్ని చేయించారో. ప్రతి వాళ్ళు అంటే అవ్వగారి వల్ల ఎవరైతే లాభపడ్డారో వాళ్ళందరూ ప్రతిదీ చేయించి ఇచ్చేయడమే. నగలు, నట్రలు, అసలు ఎన్ని చేయించి ఇచ్చేశారో. బంగారు కవచం కూడా తయారు చేయించి ఇచ్చారు. అంటే ఇవన్నీ చేయించి ఇచ్చారు కాబట్టి ఆవిడ గొప్పవారు అని కాదు. ఇవన్నీ చేయించి ఇవ్వగలిగారు అంటే వాళ్ళ శక్తి ఎంతగా పెరిగింది, ఆ శక్తి పెరగడానికి కారణం ఎలా అయ్యారు ఆవిడ, అది మనం అర్థం చేసుకోవాలి. అది ఎన్ని జన్మలెత్తినా మనకు అర్థం కాదనుకోండి, అది వేరే విషయం. మనలో ఒకరిగానే తిరుగుతూ ప్రేమగా ఉంటే, ద్వేషం లేకుండా అందరినీ ప్రేమిస్తే జీవితం ఎలా ఉంటుంది అని చెప్పడానికి ఒక ఉదాహరణ ఈ మహాలక్ష్మి అవ్వగారు. అసలు ఏ ధ్యాస ఉండేది కాదు, దేని మీద ఆవిడకి మమకారం ఏం లేవు. తను అలా వచ్చారు, తను అలాగే వెళ్ళిపోవాలని అనుకున్నారు అంతే. ఈ రోజుకి ఆవిడ రథోత్సవం జరిగేటప్పుడు మండు టెండలో కూడా ఒక్క చినుకైనా వర్షం పడుతుందిట ఆవిడ రథోత్సవం జరిగేటప్పుడు. ఎంత ఆశ్చర్యకరమైన విషయం చెప్పండి. అంతవరకు సూర్యుడు ప్రచండంగా మండిపోతూ ఉంటాడు, కానీ ఆవిడ రథోత్సవం జరిగే రోజున ఇంత చుక్కైనా పడుతుంది. మే 16వ తారీఖున ఆవిడ సమాధిలోకి వెళ్ళిపోయారు. మే 19వ తారీఖున ఆవిడ జాతర జరుగుతుంది. మీకు ఎవరికైనా సరే ఆదోని మహాలక్ష్మి అవ్వ మందిరాన్ని దర్శించుకోవాలని అనుకుంటే ఆదోనిలో మీరు దిగితే ఎవరినడిగా చెప్పేస్తారు, ఎక్కడెక్కడి నుంచో వస్తారు. ఈరోజు జాతర జరుగుతుంది కదా, తెల్లవారుజామున 2 గంటల నుంచే ఈ ఆదోని మహాలక్ష్మి అవ్వ మందిరానికి వచ్చి వాళ్ళ పుట్టింటి నుంచి సారి తీసుకొస్తారు. ఎంతో మంది శ్రీమూర్తులు ఆవిడ రథాన్ని లాగుతూ ఉంటారు. చూడడానికి 2 కళ్ళు సరిపోవన్నమాట. ఇంతకీ ఆవిడ సాధన ఏంటో తెలుసా? భగవద్ ధ్యానం. నిరంతరము ఈ ప్రపంచంలో దేన్ని పట్టించుకోకుండా భగవంతుడి మీదే ఆవిడ దృష్టి పెట్టారు. భగవంతుడిలాగా భగవంతుడి సేవకురాలుగా మారిపోయారు. మనకి శ్రీకృష్ణ పరమాత్మ కూడా ఒక మాట చెప్తారు, నన్ను సేవించిన వారికంటే కూడా నా భక్తులను సేవిస్తే నాకు చాలా సంతోషము అని. అందుకే మనం భగవద్భక్తులని దర్శించుకోవడానికి వెళ్ళాలి. వాళ్ళందరినీ దర్శించుకుంటే భగవంతుడి యొక్క అనుగ్రహం మనకి కూడా ఉంటుంది. ఈ రోజు ఆవిడ గురించి చెప్పుకునే అవకాశం మనకి వచ్చింది అంటే ఆవిడ ఆశీస్సులు మనకి ఉన్నట్టే. వాక్శుద్ధి రావాలి అంటే, ఎవరి మాటైనా నిజమైపోవాలి అంటే సత్యం తప్పకుండా, ధర్మాన్ని ఆచరిస్తూ ప్రేమగా ఇంకొకరిని ద్వేషించకుండా మనల్ని మనం ఎప్పుడైతే మార్చుకుంటామో అదే నిజమైన సాధన. అప్పుడు మనం ఏదైనా అన్నా మంత్రంగా మారిపోతుంది. ఆదోని మహాలక్ష్మి అవ్వగారి మాటలు మంత్రంగా మారిపోవడానికి, కొన్ని వేల మంది వచ్చి ఆవిడ దర్శించుకోవడానికి కారణం ప్రేమ.